హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే కద్దూకా కీర్. ఇది సమ్మర్లో ది బెస్ట్ స్వీట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు సొరకాయ అంటే చలువ కదా. దీన్ని చల్లగా కానీ వేడిగా కానీ రెండు రకాలుగా కూడా తినొచ్చు. కానీ చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఈ ఎండ వేడికి మనకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా కద్దూకా కీర్ ట్రై చేయండి. దాన్ని ఎలా చేయాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక సొరకాయని తీసుకొని తురిమి పెట్టుకున్నాను పెద్ద పెద్ద స్లైసెస్ లానే. మధ్యలో గింజలు అవన్నీ కూడా తీసేసేయాలి. నెక్స్ట్ ఒక 3/4 లీటర్ పాలు, షుగర్ ఒక 300 గ్రామ్స్, పచ్చికోవా ఇది స్వీట్లెస్ అండి, స్వీటెడ్ కాదు. నెక్స్ట్ ఒక 1/2 కప్పు సాబ్దానా తీసుకొని 1/2 అవర్ ముందే వాటర్లో వేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. నేను ఓన్లీ కాజు ఇంకా బాదం తీసుకున్నాను. మీరు కావాలంటే కిస్మిస్, పిస్తా మిగతావి కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ముందుగా మనం ఈ సొరకాయ తురుమును ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం సొరకాయ తురుమును ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ సొరకాయ తురుము ఫ్రై చేసుకోవాలి. ఇది మగ్గుతుంది అండ్ దీనిలో నుండి వాటర్ వచ్చేసి ఉడికిపోతుంది కూడా సొరకాయ తురుము. మీరు సొరకాయ కావాలంటే ఇంకా పెద్దదైనా తీసుకొని ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. నాకు చాలా వాటర్ కంటెంట్ వచ్చింది సొరకాయలో. ఒకవేళ మీకు కానీ వాటర్ కంటెంట్ లాగా ఇది ఉడకకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి ఉడికించుకోవచ్చు. ఇంకా కూడా కొద్దిగా వాటర్ ఉన్నాయండి. ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలానే సొరకాయని మగ్గనిద్దాం. ఇది మొత్తం మగ్గిపోయింది అండ్ ఉడికిపోయింది కూడా అండి. సొరకాయ కట్ అవుతుంది. సో ఇలా కానీ మీకు కట్ అవ్వకపోయినా లేకపోతే ఇంకొంచెం ఉడికితే బాగుండని ఫీలింగ్ అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెను ఒకసారి కొద్దిగా కడుక్కున్నానండి, లేదంటే పాలు విరిగిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. 3/4 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కోవా తీసుకున్నాం కదా అండి, ఇందులో కొద్దిగా పాలు వేసుకొని దీన్ని కరిగించుకుందాం. ఇందులో కొద్దిగా పాలు వేస్తుందండి. ఇవి కొద్దిగా గోరువెచ్చగా వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఏం లేవు. పాలలో వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ లాగా కరిగించుకోవాలి, లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది కదా. సో ఇలా పాలలో వేస్తే మనకు చిక్కగా వస్తుంది. ఇలా ఉండలు ఏం లేకుండా ఇలా బ్యాటర్ తయారు చేసుకోవాలండి. కాస్త ఉండలు ఉన్నాయి, ఇంకా కరిగించుకోవాలి. ఒకవేళ మీకు పచ్చికోవా కానీ లేకపోతే దీని ప్లేస్లో పాల పౌడర్ సేమ్ ఇలానే కన్సిస్టెన్సీ తోటి పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంటే మిల్క్ పౌడర్ వేసి కూడా చేస్తే బాగుంటుంది. లేదు అలా కూడా లేదంటే బాదం కానీ కాజు కానీ నానబెట్టి దాని పేస్ట్ వేసినా కానీ మనకు చిక్కదనం అనేది వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇది రెడీ అయిందండి కోవా. పాలు మరగడం స్టార్ట్ అయిందండి. కాసేపు ఇలానే మరిగించుకోవాలి, ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. అప్పుడు కొద్దిగా చిక్కగా అవుతాయి, ఇంకా చిక్కగా అవుతాయి. ఒక 1/2 అవర్ ముందే ఈ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదండి, అవి వాటర్ లేకుండా దీనిలో వేసుకొని ఉడికించుకోవాలి.
సాబ్దానా ఉడకడం స్టార్ట్ అయిందండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. మనం క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మనకు అట్టు అనేది ఫామ్ అవుతుంది. సో అది మధ్య మధ్యలో కలిపితే మనకు సెట్ అవుతుంది పాలలో మంచిగా. ఒక 80% సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి, 80% మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి, సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న కోవా వేద్దాం. ఇప్పుడు కోవా వేసేద్దాం. మీరు కోవా లేకపోతే ఈవెన్ కాజు బాదం పేస్ట్ లేదంటే మిల్క్ మేడ్ కూడా యూజ్ చేయొచ్చు. అది వేసినా కానీ మనకు థిక్నెస్ అనేది బాగా వస్తుంది. సో ఒక 5 నిమిషాలు ఈ కోవాను కూడా ఉడికించుకోవాలి పాలలో, అప్పుడు ఇంకా చిక్కబడుతుంది. పాలు మంచిగా చిక్కగా అయ్యాయండి మనం కోవా వేసిన తర్వాత. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి, అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు మిల్క్ మేడ్ కానీ యూజ్ చేస్తే ఈ సొరకాయ తురుము వేసినాక అది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మిల్క్ మేడ్ అదన్నీ యాడ్ చేసుకోండి. ఇది మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే వేయలేదు. షుగర్ అంతా కరిగేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. బాగా చిక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నానండి. డైరెక్ట్ ఈ నెయ్యితోనే మొత్తం వేసేసేయాలి. ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా మనకు సొరకాయ కద్దూకా కీర్ రెడీ అయిందండి. దీన్ని వేడిగా కావాలంటే వేడిగా తినొచ్చు, చల్లగా కావాలంటే చల్లగా తినొచ్చు. నేనైతే చల్లగా తిందామని చెప్పేసి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు బయట పెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ సమ్మర్లో మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా చల్లగా కద్దూకా కీర్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.